ఫ్రెండ్స్, డిఎస్సి ప్రాసెస్కి సంబంధించి ఇక్కడ పేర్కొన్న దాని ప్రకారం చూసినట్లయితే నోటిఫికేషన్లు కూడా ఇచ్చిన విధానం కాకుండా డిఫరెంట్గా ఇక్కడ మనకి ప్రస్తుతం అయితే జరుగుతూ ఉంది. రిజల్ట్ తర్వాత మెరిట్ లిస్ట్ అనేది ప్రకటించాలి. అది తప్పించి దాని తర్వాత వెరిఫికేషన్ లిస్ట్ అని చెప్పేసి ఇవ్వడం జరుగుతుంది. అందులో యాక్చువల్గా ఎవరు ఉంటారో కూడా ఎవరికి తెలియదు. అలాంటి పరిస్థితుల్లో ప్రస్తుతం కన్ఫ్యూజన్ జరుగుతూ ఉంది. అయితే అసలు యాక్చువల్గా ఏ రిక్రూట్మెంట్ అయినా, ఈ డిఎస్సి మాత్రమే కాదు, ఏ ప్రభుత్వ రిక్రూట్మెంట్ అయినా ఏ విధంగా జరుగుద్ది అనే దానికి ఒక ప్రాసెస్ ఉంది. ఆ ప్రాసెస్ చట్టబద్ధంగా ఆమోదయోగ్యమైనటువంటి ప్రాసెసే. అది ఏంటనేది మనం ఒకసారి ఇప్పుడు చూస్తే మనకి క్లారిటీ వచ్చేస్తుంది. ఇక్కడ మీరు గమనించండి, సాధారణంగా రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది ఎలా జరుగుద్ది? ఉపాధ్యాయ నియామకాలు కావచ్చు, ప్రభుత్వ ఉద్యోగాలు ఏదైనా కావచ్చు, రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది మొదట ప్రథమంగా మరి ప్రిలిమినరీ ఎగ్జామ్ అంటే రిటర్న్ టెస్ట్ జరుగుద్ది, లేదా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది ఫస్ట్ జరుగుద్ది. అది జరిగిన తర్వాత ఆ తర్వాత పరీక్ష మార్కుల ఆధారంగా ప్రొవిజనల్ మెరిట్ లిస్టు లేదా ర్యాంక్ లిస్ట్ అనేది ఇవ్వడం జరుగుద్ది. మెరిట్ లిస్ట్ అంటాం, ప్రొవిజనల్ మెరిట్ లిస్టు లేదా ర్యాంక్ లిస్ట్ అని చెప్పేసి అది ఇవ్వడం జరుగుద్ది. ఏ ఎగ్జామ్ అయినా ఇదే ప్రాసెస్ జరుగుద్ది. తర్వాత మూడో స్టేజ్లో ఆ మెరిట్ లిస్టులో ఉన్న అభ్యర్థులను సర్టిఫికేట్ వెరిఫికేషన్కి పిలవడం జరుగుద్ది. అందులో ఎవరైతే ఉంటారో అభ్యర్థులు రోస్టర్ ఆల్రెడీ తెలుసు కాబట్టి దాని ప్రకారం ఇవ్వడం జరుగుద్ది. చివరగా ఫైనల్ సెలక్షన్ లిస్ట్ ఇస్తారు. సెలక్షన్ లిస్టులో ఉన్న అభ్యర్థులకి వెరిఫికేషన్ జరుగుద్ది. ఆ వెరిఫికేషన్ జరిగిన తర్వాత ఫైనల్ సెలక్షన్ లిస్ట్ అనేది విడుదల చేస్తారు. అంటే దీంట్లో మెరిట్ ప్లస్ కేటగిరీ రిజర్వేషన్ ప్లస్ వెరిఫికేషన్ ఇవన్నీ కలగలుపుకొని ఫైనల్ సెలక్షన్ లిస్ట్ అనేది ఇవ్వడం జరుగుద్ది. కానీ మీరు చెప్పినట్టుగా మొదట సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ చేసి తర్వాత మెరిట్ జాబితా ఇవ్వడం సాధారణ ప్రాసెస్కి కొద్దిగా విరుద్ధమైంది. అసలు ఇది ఇంతకుముందు ఎప్పుడూ లేదు. ఇది ప్రస్తుతం జరిగేది ఏంటి? మెరిట్ లిస్ట్ ఆపేశారు, సెలక్షన్ లిస్టు ఆపేశారు. దాని తర్వాత జరగాల్సినటువంటి వెరిఫికేషన్ అనేది ఇప్పుడు జరుగుతుంది. ఆ వెరిఫికేషన్ జరగాలంటే మెరిట్ లిస్టు అలాగే సెలక్షన్ లిస్టు రెండు ఇవ్వాలి. ఆ రెండు ఇవ్వకుండా ఇప్పుడు మరి ఏం జరుగుతుంది అంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది జరుగుతుంది ఒక లిస్ట్ ఇచ్చి. ఇది సాధారణంగా రెగ్యులర్గా జరిగేటువంటి సెలక్షన్ ప్రాసెస్కి విరుద్ధంగా ఉంది ఇది. ఇక దీనివల్ల ఎలాంటి సమస్యలు వస్తాయనేది ఒకసారి చూస్తే పారదర్శకత అనేది తగ్గిపోద్ది. నియామకాల్లో పారదర్శకత, ట్రాన్స్పరెన్సీ అనేది కోల్పోతాం. ఎందుకంటే ముందే ఎవరు మెరిట్లో ఉన్నారో అభ్యర్థులకు తెలియదు కాబట్టి. ఇప్పుడు వెరిఫికేషన్ చేసే అభ్యర్థులు, వెరిఫికేషన్కి పిలిచిన అభ్యర్థులు మెరిట్ లిస్టులో అసలు ఉన్నారా లేదా అనేది తెలియదు. కానీ ఇప్పుడు అది లేకుండా ఇప్పుడు డైరెక్ట్గా మెరిట్ లిస్ట్ ఇవ్వకుండా డైరెక్ట్గా వెరిఫికేషన్ లిస్ట్ ఒకటి ఇచ్చి దాంట్లో ఉన్న వాళ్ళు వెరిఫికేషన్కి రమ్మంటే మిగిలిన అభ్యర్థులకు ఎలా ఉంటుందంటే అసలు ఈ అభ్యర్థులు మెరిట్ లిస్టులో ఉన్నారా లేరా అనే డౌట్ వస్తుంది. కాబట్టి ఇక్కడ గమనించండి, పారదర్శకత ఒకటి తగ్గిపోతుంది. రెండోది, అభ్యర్థుల్లో అనుమానాలు, న్యాయపరమైన వివాదాలు కూడా రావడానికి చాలా ఎక్కువ ఛాన్స్ ఉందన్నమాట. ఇప్పుడు 90% ఆ ఛాన్స్ ఉంది. అభ్యర్థుల్లో అనుమానాలు కంపల్సరీగా వస్తాయి, న్యాయపరమైన వివాదాలు కంపల్సరీగా రావడం జరుగుతుంది. ఇక కొంతమంది అనర్హులను ముందే వెరిఫికేషన్కు పిలిస్తే, ఇప్పుడు మెరిట్ లిస్టులో అభ్యర్థి ఉంటే అభ్యర్థి అర్హుడని మనం భావించవచ్చు, చూస్తాం కాబట్టి తెలుసుద్ది కాబట్టి. ఇప్పుడు వెరిఫికేషన్ లిస్టులో ఎవరినో పెట్టి ఇప్పుడు అభ్యర్థులను పిలిస్తే వాళ్ళు ఒకవేళ అనర్హులైతే ఆ అనర్హులకి వెరిఫికేషన్ చేయటం వల్ల అర్హులైన వారు నష్టపోతారని చెప్పేసి అభ్యర్థులు చెప్తా ఉన్నారు. ఇది కూడా కరెక్ట్ కదా, 100% ఇది కరెక్టే. ఇక న్యాయపరమైనటువంటి సమస్యలు కూడా వస్తాయి. కోర్టు దృష్టిలో మనం గమనించినట్లయితే ప్రథమంగా మెరిట్ జాబితా అనేది ఇవ్వడం జరుగుతుంది. కోర్టు దృష్టిలో కూడా అంతే, ప్రథమంగా మెరిట్ జాబితా ఇస్తారు. ఏ రిక్రూట్మెంట్కైనా ప్రథమంగా మెరిట్ జాబితా అనేది ఇవ్వడం జరుగుతుంది. రిజల్ట్ ఇచ్చాక మెరిట్ జాబితా అనేది వస్తుంది, మెరిట్ లిస్టు. తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అందులో ఒక సెలక్షన్ లిస్ట్ ఇస్తారు. ఆ సెలక్షన్ లిస్టు 1:1 కావచ్చు, 1:2 కావచ్చు, 1:3 కావచ్చు. ఒక సెలక్షన్ లిస్ట్ ఇస్తారు. ఆ సెలక్షన్ లిస్టులో ఉన్న అభ్యర్థులకి వెరిఫికేషన్ అనేది, సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరుగుద్ది. ఆ సర్టిఫికేట్ వెరిఫికేషన్ సక్సెస్ఫుల్గా అయిపోయిన తర్వాత ఏమిస్తారు? ఫైనల్ సెలక్షన్ జాబితా అనేది ఇవ్వడం జరుగుద్ది. అందులో ఉన్న వాళ్ళకి పోస్టింగ్ ఇస్తారు. సరే, ఇక్కడ ప్రథమంగా కోర్టు దృష్టిలో కోర్టు పరంగా చెప్పేది కూడా ఏంటి అంటే ముందు మెరిట్ లిస్ట్ ఇస్తారు ప్రథమంగా, తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది జరుగుద్ది. న్యాయబద్ధమైన పారదర్శకమైన విధానంగా దీన్ని పరిగణించడం జరుగుద్ది. మనం ముందు మెరిట్ లిస్టు, తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్. కానీ ఇక్కడ అది జరగట్లా. మెరిట్ లిస్ట్ ఇవ్వలేదు, సెలక్షన్ లిస్ట్ ఇవ్వలేదు, కానీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేస్తున్నారు. ఇది పారదర్శకంగా లేదు, ఇది న్యాయబద్ధం కాదని చెప్పేసి ఇక్కడ మనకు అర్థమవుతుంది. ఇంకోటి, రిక్రూట్మెంట్ ప్రాసెస్లో ఎప్పటికప్పుడు మార్పులు చేస్తే అది ఆర్బిట్రరీ, అంటే ఖచ్చితంగా పరిగణించే అవకాశం ఉంటుంది. అంటే ఇప్పుడు మార్చారు, నోటిఫికేషన్ ఇచ్చిన దాని ప్రకారం ఇది మార్చారు కాబట్టి దీన్ని కోర్టు కూడా ఖచ్చితంగా స్వీకరిస్తుంది. అభ్యర్థులు ఈ విషయాన్ని మరి గమనించాలి. ఇప్పుడు అంటే ఇన్ బిట్వీన్ ప్రాసెస్ జరుగుతూ ఉండగా మధ్యలో ఏదైనా చేంజెస్ జరిగిందనుకోండి, అది నోటిఫికేషన్కి ఖచ్చితంగా భిన్నంగా ఉంటుంది కాబట్టి అది యాక్సెప్టబుల్ అవ్వదు. రైట్, కోర్టు మరి అంటే న్యాయబద్ధంగా కూడా అది
మరి కొద్దిగా న్యాయం దృష్టిలో కూడా అది భిన్నమైన అంశమే కాబట్టి అది యాక్సెప్టబుల్ అవ్వదు. ఏదన్నా నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ప్రాసెస్లో మార్పు అనేది ఎట్టి పరిస్థితుల్లో జరగదు. ఒకవేళ జరిగితే దానికి న్యాయబద్ధమైనటువంటి సమ్మతి అవసరము. రైట్. అందువల్ల ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే ముందు మెరిట్ లిస్ట్ ఇవ్వాలి, తర్వాత వెరిఫికేషన్ చేయాలి అనేది ఈ అభిప్రాయమే సరైంది. కంపల్సరీగా మీరు ఈ విషయాలు గమనించాల్సి ఉంటుందన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఇది ప్రాసెస్ అయితే న్యాయబద్ధమైనటువంటి అంశాలు కూడా ఉన్నాయి ఇందులో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్.